వెల్కమ్ టు కావ్య కిచెన్. సోయా పాలు ఇవి మెయిన్ గా వేగన్స్ యూస్ చేస్తుంటారు. ప్యాకెట్ పాలకు బదులుగా ఈ సోయా పాలను మనం యూస్ చేయొచ్చు. హెల్తీగా ఉండే ఈ సోయా పాలు ఇంకా సోయా పెరుగు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికన్నా ముందు మీరు గనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ఇప్పుడే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా యాక్టివేట్ చేసుకోండి. చాలా బెనిఫిట్స్ మనకు సోయా నుండి లభిస్తాయి. ముఖ్యంగా ఇందులో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ సోయాను అరకప్పు బౌల్లో వేసి వీటిలో 2 గ్లాసుల నీళ్లు పోసి 10 నుండి 12 గంటలు నానబెట్టాలి. ఇలా నానిన తరువాత చేతితో సోయా గింజలను బాగా నలపాలి. ఇలా నలపడం వల్ల వాటిపైనున్న పొట్టంతా ఊడిపోతుంది. పొట్టు ఉంటే పాలు కొంచెం వగరుగా ఉంటాయి కాబట్టి పొట్టు తీయడం వల్ల వగరు పోతుంది. చూసారు కదా, ఇలా మొత్తం నీటుగా పొట్టు లేకుండా వాష్ చేసుకోవాలి. ఇదంతా మిక్సీ జార్లో వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఇంకా గట్టిగా ఉంది. ఇంకా కొన్ని వాటర్ పోసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా జారుగా ఉండేలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పాలకు ఒక గిన్నె తీసుకుని అందులో ఒక కాటన్ క్లాత్ వేసుకుని ఈ పేస్టును ఇందులో వేసుకొని ఈ విధంగా స్క్వీజ్ చేస్తూ ఫిల్టర్ చేసుకోవాలి. ఈ పాలు చాలా చిక్కగా వస్తాయండి. ఇంకా చాలా హెల్తీ అండ్ ప్రోటీన్స్ ఫుల్ గా ఉంటాయి. ఇలా పాలు తీసుకున్న తరువాత మనకు సోయా పిప్పి ఇంకా మిగిలిపోతుంది. ఇందులో కూడా ఇంకా పాలుంటాయి కాబట్టి దీన్ని మళ్ళీ మిక్సీ జార్లో వేసి కొన్ని వాటర్ పోసుకుని మళ్ళీ మరోసారి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా చేస్తే అందులో మిగిలిపోయిన పాలు కూడా వస్తాయి. ఇవి బాగా చిక్కగా ఉన్నాయి కాబట్టి ఇందులో మీకు కావలసినన్ని నీళ్లు యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ పాలను వేడి చేసుకోవాలి. మన ఇంట్లో రెగ్యులర్ పాలలాగానే ఈ సోయా పాలను మరిగించుకోవాలి. ఈ సోయా పాలను కాఫీ, టీ ఇంకా వంటల్లోకి కూడా వాడుకోవచ్చు. ఇది ఒక 5 నిమిషాల పాటు మరిగించాలి. ఇలా మరిగిన సోయా పాలు గోరువెచ్చగా చల్లార్చిన తరువాత కొంచెం పెరుగు వేసి తోడు పెట్టుకోవచ్చు. చూసారు కదా, నార్మల్ పెరుగులాగే ఇది కూడా బాగా గడ్డకడుతుంది. రెగ్యులర్ గా మనం మిల్క్ నుండి తయారు చేసుకున్న పెరుగు ఎన్ని విధాలుగా యూస్ చేస్తామో అన్ని విధాలుగా ఈ సోయా పెరుగును వాడుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.